Hello and everyone, welcome to BR Movie Trends. And here is our non-spoiler review of the film జాబిలమ్మ నీకు అంత కోపమా. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఈ సినిమా హైప్ని రీచ్ అయిందా, ఇలా స్టోరీ, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇలా అన్ని డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ ధనుష్ గారు మన ముందుకు ఒక ఇంటెన్స్ లవ్ డ్రామా తీసుకొచ్చారు. హీరో ధనుష్ గారు మరియు హీరోయిన్ ప్రియా మరియు మధ్య ఉండే ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ హార్ట్ఫుల్ మూమెంట్స్ ని చక్కగా చూపించారు. కానీ ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. డీప్ ఇమోషన్స్, లేయర్డ్ క్యారెక్టర్స్ తో మన అందరినీ కనెక్ట్ చేయగలిగే ఒక గ్రిప్పింగ్ నేరేటివ్ ఉంది. డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ అండ్ రిలేటబుల్ గా ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన క్యారెక్టర్ లో ఉన్న ఇమోషనల్ డెప్త్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంటెన్సిటీ చాలా బాగా క్యారీ చేశాడు. ప్రియా వారియర్ కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. తన రోల్ జస్ట్ గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ తో మూవీకి సోల్ లా వర్క్ అయింది. మ్యూజిక్ లో జీవి ప్రకాష్ గారి మ్యాజిక్ చాలా బాగా వర్క్ అయింది. మూవీలో మంచి మెలోడీ, ఇన్స్టెంట్స్, చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. బీజిఎం ఎంటైర్ ఫిల్మ్ కి బ్యాక్ బోన్ లో వర్క్ అయింది. క్లైమాక్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ గూస్ బంప్స్ మూవీస్ క్రియేట్ చేసింది అంతే. రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ ఇమోషన్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ స్క్రీన్ ప్లే స్పేసింగ్ కొంచెం స్లో అయింది. ఫైనల్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా ఒక ఇమోషనల్లీ ఎంగేజింగ్ లవ్ డ్రామా మూవీ. కొన్ని మైనర్ ఫ్లోస్ ఉన్న స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ తో మూవీని ఎంగేజింగ్ గా చేశాయి. ఫైనల్ గా ఒకే ఒక వర్డ్, ఇఫ్ యూ లవ్ ఇమోషనల్ లవ్ డ్రామా, దిస్ ఈస్ ఫర్ యూ. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ subscribe to BR Movie Trends and hit the bell icon for more updates.